శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి గురుగ్రహాన్ని సంబంధించి మనము విద్యార్థులు, గృహిణులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు గురుగమనంలో భాగంగా వారి పరిస్థితులను మనం ఎక్కువగా టాలీ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి కర్కాటక రాశి వారికి గురువు 12వ స్థానంలో ఉన్నాడు. గురువు ఎప్పుడూ కూడా మనకి 2, 5, 7, 9, 11 స్థానాల్లో మంచి అనుకూలమైనటువంటి కాలంగా పరిగణలోకి తీసుకుంటాం. సో ప్రథమార్థం అంతా కూడా గురువు మనకి 12వ ఇంట ఉంటున్నాడు. ద్వితీయార్థంలో 4 నెలల పాటు కూడా మళ్ళీ గురువు ఈ యొక్క కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. సో నో లాస్, నో ప్రాఫిట్, ఎటువంటి లాభం అయితే ఖచ్చితంగా వీరికి ఎక్కువ శాతం ఉండదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీరు చేసేటువంటి ఉద్యోగాలు, పనులు అలాగే చేయండి, సజావుగా సాగుతుంది. అలా కాకుండా ఏమాత్రం మీరు ఉద్యోగం మారాలనుకున్నా, ఏదైనా ఇల్లు షిఫ్ట్ చేయాలనుకున్నా, వివాహం కోసం ఏవైనా సరే బాగా ప్రయత్నించినా కొన్ని రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏవి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మీకు లాస్ట్లో క్లియర్గా ఏమేమి రెమెడీస్ చేసుకోవాలో చెబుతా. అయితే ముఖ్యంగా ఏంటంటే ద్వితీయార్థంలో మొదటి 3-4 నెలల తర్వాతకి ఎప్పుడైతే ఈ యొక్క గురు మీకు ద్వితీయంలో సంచారం చేస్తాడో, అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్లో అనుకోండి, నవంబర్, డిసెంబర్ ప్రాంతానికి వచ్చేసరికి ఈ కేతుతో సహా ద్వితీయంలో సంచారం చేస్తాడు. అప్పుడు అద్భుతమైనటువంటి కాలం. అప్పటి వరకు కాస్త కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కర్కాటక రాశి వారికి సంబంధించి సూర్యగ్రహం అనేటువంటి గమనాన్ని మనం ఆధారంగా చేసుకొని చూసుకున్నట్టయితే సప్తమ స్థానం నందు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజగ్రహ సంచారాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే శుక్రుడు కానీ, సూర్యుడు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఇన్ని గ్రహాలు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యతో ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు. లేదా వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏవైనా సరే మనస్పర్ధలు వచ్చేటువంటి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు ఎప్పుడైతే దశమ స్థానానికి చేరుతాడో, దశమము, ఏకాదశ స్థానాలు మాత్రమే అనుకూలమైనటువంటి కాలం. కాబట్టి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ ప్రదేశానికి రావాలి. అక్కడికి రావాలంటే 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. కాబట్టి మే, ఏప్రిల్, జూన్, జూలై ఈ ప్రాంతం వరకు కూడా మీకు ఏవి కూడా అద్భుతంగా ఉండవు. ఆ తర్వాతకి 4 నెలలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క సూర్యగ్రహం అనేటువంటిది 9, 10, 11వ స్థానంలోకి, 10వ స్థానంలోకి సంచారం చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. అప్పటికి నెలన్నర పాటు మకరం నుండి ఈ యొక్క కుంభంలోకి, నెలన్నర తర్వాతకి మీనంలోకి, నెలన్నర తర్వాతకి ఈ యొక్క మేషంలో సంచారం చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 4.5 నెలల పాటు కూడా ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క శని, అలాగే శని సంచారం చేస్తున్నటువంటి దగ్గర ఉండడం వల్ల వీరికి ఏవైనా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ, ఉద్యోగాలు కానీ, కొత్తగా ఏమైనా తెచ్చుకోవాలంటే ఏవి కూడా రావు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి కుజుడు కూడా వీరికి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు సప్తమంలో ఎటువంటి లాభము ఇవ్వడు.
వీరికి కేవలం కుజుడు ఈ లాభం చేసేది 3, 6, 11 స్థానాల్లో మాత్రమే. కుజుడే కాదండి, రాహుకేతువులు కూడా ఈ యొక్క 3, 6, 11 స్థానాల్లో మాత్రమే సంచారం అద్భుతంగా ఉంటుంది. శనిగ్రహం కూడా 3, 6, 11 స్థానాల్లో మాత్రమే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రాశి యొక్క కర్కాటక రాశి వారికి చూసుకుంటే 9వ స్థానంలో శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్యలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు తారాస్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే సూర్యుడు కూడా సప్తమంలో, బుధుడు కూడా సప్తమంలో ఉన్నటువంటి కారణం చేత వీరికి ఏవైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమేమి జరుగుతాయి, ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. వ్యాపారస్తులు కూడా ఎవరైనా ఉంటే వారికి సంబంధించి కూడా నూతనమైన వ్యాపారాలు ఏవి కూడా ఈ ప్రథమార్థంలో ప్రారంభించకుండా ద్వితీయార్థంలో ఏవైనా సరే అంటే లేదా ప్రథమార్థం ఆఖరిలో ప్రారంభించడం మంచిది. ఆల్మోస్ట్ వీరికి మే, జూన్, జూలై ప్రాంతాల నుండి ప్రారంభించి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి ప్రతి నెల, నెలన్నరకు. అవన్నీ దాటుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. భూ సంబంధిత లావాదేవీలు, భూమి అమ్మడం, కొనడం సంబంధించిన విషయానికి సంబంధించి వస్తే కనుక కుజుడేమీ కూడా అంత అనుకూలంగా ఈ యొక్క సప్తమ స్థానం నందు లేడు. కాబట్టి భూమి అమ్మాలన్నా కొనాలన్నా మొదటి 3 నెలలు ఏమీ కూడా అనుకూలంగా ఉండదు. తర్వాతి కాలంలో వీరికి అనుకూలమైనటువంటి కాలం అనేటువంటిది వస్తే మళ్ళీ వీరికి కూడా మార్చి, ఏప్రిల్, మే ప్రాంతంలో మాత్రమే. ఇక శని సంబంధితమైనటువంటిది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యము, మోకాల సంబంధిత నొప్పుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి 50-50గా ఉంది. అంటే అంత అద్భుతంగా లేదు, అలా అని చెప్పి నెగిటివ్గా కూడా లేదు. ఓవరాల్గా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి కాస్త మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా ఎవరికైనా జాతకం కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. 1, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం, రాత్రి సమయంలో లేదా ఉదయం, సాయంత్ర సమయంలో విన్న మాత్రం చేత, నిత్యము కూడా విన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీనివలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణ్యే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండా అంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి, ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవచారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి,
కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను గనక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేట్‌గొస్తే సరే, అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తోని చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు. కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక్క పని. పొద్దున, సాయంత్రం కలిపైనా, విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమఃశివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2-3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండీ! కాన్సంట్రేషన్‌గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా, ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న చెట్టు, మీడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత, అనుష్ఠానం అంటే ఏమీ లేదండి. పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలు ఉంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే, అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో, హెజ్జాలు ఉంటారో, వారికి ఇలా చేయడం వలన విశేషంగా వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతాయి. వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం. అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఏలిననాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కానీ, అలాగే మేషరాశి వాళ్ళు కానీ, విశేషంగా వీరే కాదండి, అందరూ ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంది, శని వారి జాతకంలో చండాల యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము, తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి కలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో
విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు. ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్‌గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్నా, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్నా, పితృదోషములు నవమ స్థానంలో పితృదోషములుంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి రూ. 2511 అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్‌గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.